ప్రలోభాలు వద్దు అనుకుంటున్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఓట్లని ఎలా తీసుకుందాం అనుకుంటున్నారు? మీరు జరపాలనుకున్న అభివృద్ధి ఏంది? మేడం ఇంతకుముందు మేడం నేను గత 10 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా. నాకు రాజకీయం అనుభవం ఉంది. అంటే ఏంటంటే మేడం ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఎక్కడ సమస్య వచ్చినా నేను ముందర పోయి నిలబడతా. ఈ చిన్న పిల్లాడికి సమస్య వచ్చినా పెద్దవాళ్ళకి వచ్చినా వృద్ధులకు వచ్చినా ఏదో పోయి చేసుకొస్తున్నా. నేను అందుకోసమే ప్రజలకు పోతున్నా. ప్రలోభాలకు వాళ్ళు ఇచ్చేదానికి దేనికి నమ్మద్దని చెప్పేసి అందుకోసమే రాజకీయాలకు వచ్చిన. మళ్ళీ ఏంటంటే మేడం గవర్నమెంట్ కూడా మాకు అందుబాటులో ఉంది. ఏది రేవంత్ అన్న గవర్నమెంట్. ఇప్పటివరకు మేడం మా తలవేద గ్రామానికి 80 ఇందిరా మిల్లు తీసుకొచ్చిన, 30 మిల్లు రన్నింగ్లో ఉన్నాయి. రేపు పొద్దుగల ఇంకా కావాలనుకుంటే కూడా వినయ్ అన్నది చాలా మద్దతు ఉంది. నేను రేపు పొద్దుగల తీసుకురావడానికి ఇంకా 100 ఇళ్ళు తీసుకొచ్చి మా ఊరిని డెవలప్ చేసుకుని సిద్ధంగా ఉన్నా. అభివృద్ధి ఎక్కడ కావాలి అనుకుంటున్నారు? ఏ రంగంలో అభివృద్ధి కావాలి అనుకుంటున్నారు? విద్య, వైద్యం దీంట్లో మేము ముందుంటా. ఎక్కడైనా ఎవరికైనా ఆపదలు వచ్చినా ఏదొచ్చినా మా అన్న సపోర్టింగ్ ఉంది. రేపు పొద్దుగల చేసేంత దమ్ము ఉంది నా దగ్గర. అందుకోసమే రాజకీయాలకు నా భార్యను తీసుకొచ్చిన. నా భార్య 100% ప్రజలలో కూడా ఆమె కూడా తీసుకోవచ్చు. సమస్యలు కూడా ఆమె కూడా తెలుసుకుంటున్నది. ప్రధాన సమస్యలు ఏమున్నాయంటే కొన్ని వాడలలో డ్రైనేజ్ సమస్య, కొన్ని వాడలలో గుడి బడులు అవి కూడా సమస్యలు ఉన్నాయి. అయితే మా స్కూల్లో కూడా ఏమైందంటే రీసెంట్గా స్ట్రెంత్ పెరిగితే ఏమైందంటే అక్కడ వసతులు లేవు. మా అన్నకు చెప్పగానే వినయ్ అన్నకు 15 lakhs ఫండ్ పెట్టేశాడు, శాంక్షన్ చేశారు. సర్పంచ్ అనగానే అభ్యర్థి లేడీ ఉంటే రూలింగ్ అంతా భర్తలది ఉంటుంది. మరి మీ విషయంలో తను నిలబడి చూసుకోగలిగేంత శక్తి ఉందంటారా? ఉంది మేడం, చదువుకుంది, విద్యావంతురాలు. ఆమెకు అన్ని విధాలుగా సపోర్టింగ్ నేను ఉన్నాను. ఆమె కూడా తెలుసు నేను ఆల్రెడీ 10 సంవత్సరాల రాజకీయంలో తిరుగుతున్నాను. నా పక్కనే ఉంటుంది. రాజకీయం ఏందో ఆమెకు అనుభవం ఉంది. ఆమె కూడా దానికి ధీటుగా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఊరి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? ఊరి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది మేడం. పార్టీలకు నేను అతీతంగా ఉంటా. పార్టీలు అనేది ఎప్పుడు ఉంటుంది? రాజకీయం ఓన్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడే రాజకీయం. మన పార్టీలు అయిపోతే అందరితో కలిసిమెలిసి ఉండే రకం నేను. శ్రీకాంత్ అంటే ఒక బ్రాండ్ ఉంటుంది మేడం. నేను అంటే ఎవరితోని ఇట్లా కల్మషాలు పెంచుకున్నాడు ఇట్లా రాజకీయం. నేను ఇంతకుముందు మేడం నేను ఎంపీటీసీగా పోటీ చేసి ఉంటే ఓడిపోయిన వ్యక్తితో కూడా నేను చాలా మంచిగా ఉన్నా ఇప్పటివరకు. ఆయన కూడా నాతోని చాలా మంచిగానే ఉంటాడు. అంటే మేము మా తలవేదలు అట్లాంటి రాజకీయాలు లేవు మేడం. రాజకీయాలకు అతీతంగా ఓటింగ్ జరుగుతుంది అనుకుంటున్నాను. అవునవును, అవును మేడం.